అన్న కొంచెం క్లియర్ గా చెప్పన్నా, మాకు అర్థమయ్యేటట్టు మేము కూడా తయారు చేసుకుంటామని ఒక అన్న అడిగిండు. అయితే క్లియర్ గా చెప్పమని అన్నారు కదా, క్లియర్ గా చెప్పుడు కాదు, క్లియర్ గా మీకు చూపిస్తా. క్లియర్ గా నేను చూపించుకుంటా. వీడియో తీయడానికి నేను ఒక్కనే ఉన్నా, అదే వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకోసమని. అయితే మీకు చూపిస్తా, మంచిగా అర్థమయ్యేటట్టు చూపెడతా. ఈ ఫ్యాన్ ఇదైతే మీకు ఎట్లా వేయాలని మీకు ఆల్రెడీ చూపించేసిన. ఇది ఇట్లా కడి చేసుకుని మన బాటిల్ కు మూతకి ఒక హోల్ పెట్టుకుని దీంట్లో కర్ర పెట్టుకుని, కర్ర ఇటు టచ్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ గా నేను ఈ పైపుని కట్టుకున్నా, ఈ గుంజని ఈ పైపు కట్టుకున్నా, మీరు చూస్తున్నారు కదా. ఇదే విధంగా కట్టుకున్న తర్వాత నేనేం చేసిన, ఇటు సైడ్ లో ఓకే. అయితే తిరుగుతుంది గాలి, ఆ గింత అంతా వచ్చినా బాగా తిరుగుతుంది అన్నమాట. అయితే ఇటు సైడ్ చూడండి, ఇట్లా అటు ఇటు తిరగకుండా సమంగా నేను బోల్ట్ కట్టుకున్నా, కింద ప్లేట్ కట్టుకున్నా. ఈ ప్లేట్ కూడా ఎట్లా కట్టుకున్నా, ఇక్కడ చిన్న హోల్స్ వేసుకున్నా మళ్ళీ ప్లేట్ కూడా. ఇక్కడ అదే పాత ప్లేట్, కొత్త ప్లేట్ అని అంటే మళ్ళీ ఇంట్లో తెచ్చిన మళ్ళీ. లేదా ప్లేట్ మీద విషయం కాదు, 15-20 రూపాయలకి వస్తుంది. అయితే ఇది చూడరు ఇట్లా కట్టుకున్నా కదా, సేమ్ ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఇది కట్టుకోవడానికి, ఇది దాంట్లో పెట్టడానికి, ఇది ఫ్యాన్ తిరగడానికి, ఈ బౌలర్లు కొట్టడానికి. అయితే ఈ పుల్లు ఎందుకు కట్టినానంటే, లేకపోతే ఈ పుల్ల కట్టకుంటే ఆ నట్లు దాని చవే తిరిగి తట్టుకొని మనకు తిరగకుండా అయితే అన్నమాట. అందుకోసమని నేను మధ్యలో ఒక పుల్ల పెట్టిన. ఈ పుల్ల పెట్టి అటువంటి ఇటువంటి బోలోటి పెట్టి ఇట్లోనే ప్లేట్ పెడితే మంచిగా గాలి, ఇంత గాలి అయితే సరిపోతుంది. చూడు ఎంత ఘోరంగా కొట్టుకుంటుంది. నేను ప్లేట్ కొంచెం ఈ లొల్లి బాగా అవుతుందని కింద పెట్టిన. మీకు అర్థమైంది. అర్థం కాకుండా మళ్ళీ పెట్టుర్రి, నేను మళ్ళీ అర్థమయ్యేటట్టు మంచిగా ఒక ఎవరైనా వీడియో తీయడానికి ఒకళ్ళు పెట్టానా సరే నేను వీడియో మంచిగా తీసి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేనైతే ఈ రకంగా కొంతవరకు మీకు అర్థమవుతుందని అనుకుంటాను. ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి అర్థం కాలేదనంటే ఇట్లా చెప్పుర్రి, మళ్ళీ ఒక వీడియో కూడా నేను చేసి మీకోసం పెడతా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకున్న బాధ నాకంటే ఒక 4 రెట్లు మీకు ఎక్కువనే ఉండొచ్చు, కానీ ఇటువంటి లొల్లి బతకనిత్తలేదు. ఇటువంటి 4 మూలలకు 4 కనుక పెట్టిరనుకోరి, ఇంచుమించుగా నక్కలు, పందులు, పిల్లులు ఈ చెర్లలో తినేటి కొంతవరకు పిట్టలు దూరం పారిపోతే కొంచెం బెదిరేందుకు అవకాశం ఉంటుంది.